ఇది చిత్రమూలం అని, చిత్రమూలం. పూర్వం చిత్రమూలం పట్టేసేవారు, కానీ పొక్కుపోద్దండి, మొత్తం తక్కుడిపోద్ది. ఇది శరీరంలో మెడ నొప్పో, నడు నొప్పో, మోకాలు నొప్పో, మోచేయి నొప్పో వచ్చిందనుకోండి, నొప్పి వచ్చిందనుకోండి, అరికాల్లో పట్టేసేవారు, నూరి పట్టేసేవారు. ఎక్కువసేపు ఉండకూడదు, అది పట్టు తెలిసిన వాడు వేయాలి తప్ప మనం వేస్తే మొత్తం కన్నం పడిపోయి పుండు పడిపోద్ది. అప్పుడు ఆ నొప్పి కానీ ఈ నొప్పి ఎక్కువ అనమాట, అప్పుడు నువ్వు ఈ పుండు అవుతుంది. అది తెలిసి జాగ్రత్తగా వేసుకోవాలి, కానీ అంత మనకు అక్కర్లేదు. మామూలుగా ఏంటంటే ఇది నొప్పులు తగ్గించడం ఒకటి, రెండోది ఏంటంటే జీర్ణశక్తిని బాగా పెంచుద్ది అనమాట అండి, జీర్ణ వ్యాధులను తగ్గిస్తున్నాం అండి, అజీర్ణాన్ని పోగొడుతున్నాం అండి. ఆయుర్వేదంలో చిత్రకవటి, చిత్రమూలం కదా, చిత్రకవటి అని చిత్రమూలంతో ఒక టాబ్లెట్లు వేస్తారు, అది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటి తగ్గుతుందండి, ఆకలి అయితే పెరుగుతుంది. చిత్రకవటి అలా చిత్రమూలం. ఇప్పుడు మీకు తెల్లేశ్వరి అనే ఒక మొక్క ఉండేది, ఇప్పుడు అది అంతరించిపోయింది. జనుము మొక్క చూపించి, జనుము ఫ్యామిలీ మొక్క చూపించి ఇది తెల్లేశ్వరి అని చెప్తారు, కానీ అసలు తెల్లేశ్వరికి లేదు. ఉన్నదలా నల్లేశ్వరి అని ఒక మొక్క ఉంది, నల్ల ఈశ్వరి అని ఒక మొక్క ఉంది. అరిస్టాలోకియా ఇండికా అంటారు, ఇది లాటిన్ నేము, నల్ల ఈశ్వరి. ఈ పువ్వులు నాగుపాము సర్పంలో ఉంటాయన్నమాట అండి, పాము దగ్గర రాదు, పాము విషయానికి విరుగుడుగా వాడతారు నల్లేశ్వరి. అయితే మామూలుగా దీని ఆకు ఇలా నలిపి వాసన చూసామనుకోండి, తమలపాకు వాసన వస్తుంది, వాసన తమలపాకులా ఉంటుంది. మామూలుగా రోజు ఒక ఆకు తిన్నాం అనుకోండి, బీపీ తగ్గిపోద్ది. బీపీ టాబ్లెట్ ఎక్కలేదు, మన ఆరోగ్యంలో వాడితే మళ్ళీ చాలా కాలం బీపీ టాబ్లెట్ వేయాల్సిన అవసరం ఉండదు. పాము విషయానికి విరుగుగా వాడతారు, చెప్పాను కదా. పాము విషయానికి విరుగుగా వాడే మొక్క ఏదైనా సరే బీపీని తగ్గిస్తామన్నమాట, బ్లడ్ క్లాట్స్ పోతాయి, పక్షవాతాలు, హార్ట్ అటాక్లు రావన్నమాట ఇది వాడడం వల్ల. అలా నల్లీశ్వరి. ఇది కూడా మొలక కడతారు నార్మల్ డెలివరీ అవడానికి. ఇది మొక్క అందరూ చూసే ఉంటారు, రోడ్డు పక్కన విపరీతంగా ఉంటుంది. తంగేడు పువ్వు, పసుపు రంగు పువ్వులు ఉంటాయి కదా, మనం నాగుల చేతికి పుట్టక పెడుతుంటారు. తంగేడు పువ్వు శివుడికి కూడా పెడతారు పువ్వు. అసలు మనకి భారతదేశంలో మొట్టమొదటి టీ ఏంటంటే ఇదే, తంగేడు పువ్వు టీ, తంగేడు గింజల కాఫీ. గింజలతో కాఫీ పెట్టుకోవచ్చు అనమాట, అందులో కెఫిన్ ఉండదు. మనం తాగే కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఎముకలు గుల్లబారిపోతాయి. ఈ కాఫీ తాగితే ఎముకలు బలపడతాయి అన్నమాట. అలాగే ఈ తంగేడు పువ్వు టీ తాగామనుకోండి, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి, రాకుండా ఉంటాయి. ఒబేసిటీ తగ్గుద్ది, గుండె జబ్బులు తగ్గుతాయి, కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది, లివర్ ఫంక్షన్ బాగుంటుంది. అలా తంగేడు పువ్వుతో టీ పెట్టుకోవచ్చు అనమాట. తంగేడు పువ్వు ఎండబెట్టేసి మీరు అచ్చంగా ఈ టీ తాగారనుకోండి, మామూలు మీ టీ పొడిలో 100 గ్రాముల టీ పొడి ఉందనుకోండి, ఓ 25 గ్రాములు ఈ పువ్వుల పొడి కలిపేసి టీ పెట్టేసుకోండి. అప్పుడు ఆ టీ దోషం పోద్ది, ఈ టీ అమృతంగా మారిపోద్ది. ఏముంది, పువ్వులు ఎండబెట్టేసి పొడి చేసేసుకుంటారు, మిక్సీలు కొట్టేస్తారు మురుమురం కానీ టీ పొడిలాగా, అందులో కలిపేయడమే. ఏదో లోపల దోశలు తినే అంతే. అరకు కాఫీ, కోయమూతి కాఫీ అంటారు బేగా పోవడానికి. మనం అసలు కాఫీ, అసలు టీ పక్కన పెట్టేసి అలా కషాయంగా చదువుకోవచ్చు. మనది టీ కాదు, మనది కషాయం. అన్ని కషాయాలే మనకి, కషాయాలన్నీ మనకి అమృతాలు. టీ పాయిజన్. మీ టేస్ట్ బాగుంటుంది, కలుపుకోవచ్చండి. ఇంకా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఏలకే కలిపితే, కమ్మగా ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఏలకే కలిపితే. నమస్కారం అండి. యాక్చువల్లీ కోవిడ్ టైం ముందు మా పెద్దనాన్నగారు వాళ్ళు వచ్చారనమాట. మా తాతగారు ఆయుర్వేద డాక్టర్. అయితే పెద్దనాన్నగారు వచ్చారు కదా, నాకు ఇవన్నీ మూలికలు అవి తీసి చేయడం అలాంటివన్నీ ఇష్టం. అయితే ఇలాగే చేద్దాము అని ఏదో ఒకటి చేసేదాన్ని, కరెక్ట్గా పొడి అవి. అయితే పెద్దనాన్నగారిని అడిగి చాలా సతాయించి నేర్పితే కొన్ని నేర్పించారండి. తర్వాత ఇప్పుడు లేరైనా, ఇక అలాగా ఎలా వస్తుంది అని వెతుకుతూ ఉండే టైంలో యూట్యూబ్లో మీరు కనిపించారు.
నాకు దేవుడు పంపించినట్టే అండి. ఆయుర్వేదంలో ఉన్న ఇంట్రెస్ట్కి మీరు కనిపించడం, అప్పటి నుంచి ఇంట్లో అందరినీ ఏడిపించడం మొదలెట్టాను. ఈ మూలిక ఆ మూలిక అవి తెచ్చుకోవడం ఇవి తెచ్చుకోవడం చేయడం అదంతా కొన్ని చేశాను. ఇప్పటిదాకా మొన్నటిదాకా అసలు వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు నమ్మి వాడుతున్నారండి. ఇంకోటండి, మా అమ్మగారికి మోకాలు నొప్పులు చాలా ఉన్నాయండి. అది తీసుకుని వచ్చాను, రెండు సార్లు వేసుకున్నారు. ముందు అసలు ఎక్కేవాడానికి కూడా కష్టమయ్యేది. ఇప్పుడు మామూలుగానే ఎక్కేస్తున్నారు, మామూలుగానే నడిచేస్తున్నారు అనమాట. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. థ్యాంక్ యూ అండి.